డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. ఇప్పటికే 3 పబ్ల ఓనర్లపై కేసులు నమోదు చేసింది. పబ్ ఓనర్లకు నోటీసులు జారీ చేసిన ఈగల్ టీం మల్నాడ్ రెస్టారెంట్ ఓనర్ సూర్యతో ఇతర పబ్ల ఓనర్లకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తోంది. వాక్కోరా పబ్, బ్రాడ్వే ఓనర్లపై ఈగల్ టీం కేసు నమోదు చేసింది. అలాగే మరో 4 పబ్ల ఓనర్ల పాత్రపై కూడా ఈగల్ టీం విచారణ చేపట్టింది. మరోవైపు ఇదే కేసులో మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ ఫామ్ హౌస్ లోనే డ్రగ్ పార్టీలు జరిగినట్టు ఈగల్ టీం గుర్తించింది. రాహుల్ తేజ్ కు ములుగులోని ఫామ్ హౌస్ ఉన్నట్టు నిర్ధారించారు. ఆ ఫామ్ హౌస్ లో రాహుల్ తో సూర్య సహా డ్రగ్ పెడ్లర్లు కలుస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించింది. ఇక మల్నాడ్ రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. కీలకమైన ఆధారాలు కూడా సేకరిస్తుంది. పలువురిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. పబ్ ఓనర్లకు కూడా నోటీసులు జారీ చేశారు. వివరాలు క్రైమ్ ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మల్నాడు డ్రగ్స్ కేసులో ఈగల్ టీం దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసింది, 6గురిని రిమాండ్ చేసింది. 6గురిని రిమాండ్ చేసినటువంటి వారిలో 6గురిని కస్టడీలోకి తీసుకుని విచారించింది. ప్రధానంగా సూర్యతో పాటు మిగతా 5 మందిని కస్టడీలోకి తీసుకుని 4 రోజులు విచారించినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇదే సందర్భంలో ఈ డ్రగ్స్ పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి కొంతమంది పబ్ యజమానుల పాత్ర కూడా ఉందంటూ ఈ కస్టడీ విచారణలో నిగ్గు తేలింది. సో ఇందులో భాగంగానే సూర్య ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా హైదరాబాద్లోని 3 పబ్బులపై ఈగల్ టీం అధికారులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన తర్వాత ఆ 3 పబ్బులకు ప్రజెంట్ నోటీసులు సర్వ్ చేసినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఈ పబ్లలో డ్రగ్స్ సర్వ్ చేసేందుకు వీలుగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ఇటు పబ్ యజమానులు చేసినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ పబ్లలో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి గదులు ఉండకూడదు. కానీ ఈ 3 పబ్బులు ప్రస్తుతం కేసు నమోదైనటువంటి క్వాక్ పబ్ కావచ్చు, కోరా పబ్ కావచ్చు, ఆ తర్వాత బ్రాడ్వే, ఈ 3 పబ్బుల్లో కూడాను డ్రగ్స్ సేవించేందుకు వీలుగా ప్రత్యేకంగా లాంజ్లను ఏర్పాటు చేశారు. ఆ లాంజ్లలో ఎవరికి అనుమానం రాకుండా అందులోనే ఈ డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా ఈగల్ టీం విచారణలో నిర్ధారణ అయింది. దీంతో ఈ 3 పబ్బులపై ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ 3 పబ్ యజమానులకు నోటీసులు ఇప్పటికే సర్వ్ చేసింది. అలాగే ఈ 3 పబ్బులు మాత్రమే కాకుండా మరో 4 పబ్బుల పాత్ర మీద కూడా ఇప్పటికే ఈగల్ టీం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా సూర్య ఇటు డ్రగ్స్ ను ముంబైతో పాటు ఢిల్లీ, గోవా నుంచి తెప్పిస్తూ ప్రధానంగా వాటిని ఈ పార్సెల్ రూపంలో హైదరాబాద్కు తెప్పిస్తూ ఉన్నారు. ఆ లేడీస్ సంబంధించినటువంటి చెప్పుల కింది భాగంలో ఈ డ్రగ్స్ ను ఉంచి ఆ పార్సెల్స్ లో ప్రధానంగా హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడే పబ్బుల్లోనూ తర్వాత ఫామ్ హౌస్లో ఈ డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటికే ఈగల్ టీం ముందు ఒప్పుకున్నాడు. హైదరాబాద్లోనే ప్రధానంగా ఈ డ్రగ్స్ పబ్బుల్లో ఎక్కువగా వినియోగించినట్టుగా తెలుస్తోంది. ఈ పబ్బు యజమానులతో సూర్య కుమ్మక్కవడంతో పాటు ఈజీ మనీ సంపాదించడానికి వీలుగా ఈ పబ్బుల్లోనే ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసుకుని అందులోనే ప్రత్యేకమైనటువంటి పార్టీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో వచ్చేటటువంటి మిగతా కస్టమర్లకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇదే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండేటటువంటి ఫామ్ హౌస్లతో పాటు ఈ కేసులో పోలీస్ అధికారి కుమారుడు రాహుల్ తేజకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ములుగులో ఉంటుంది. ఆ ములుగులో కూడాను ఎక్కువగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టు సూర్య ఇప్పటికే పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇక ములుగులో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్లో ప్రధానంగా ఈ సూర్యతో పాటు మిగతా నిందితులు కావచ్చు, ఆ తర్వాత డ్రగ్ ఫెడ్లర్లు అక్కడ తరచుగా వారానికి ఒకసారి కలుసుకోవడంతో పాటు వీరంతా కూడా అక్కడ సమావేశం అయ్యేవారు. మరోవైపు డ్రగ్స్ పార్టీలను కూడా అక్కడే నిర్వహించేవారంటూ కూడా ఈగల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. సో ఇదే నేపథ్యంలో ఈ అన్ని అంశాల మీద ఈగల్ టీం దర్యాప్తు లోతుగా కొనసాగిస్తుంది. పబ్ యజమానుల పాత్ర కూడా ప్రజెంట్ ఇప్పుడు తెర మీదకి రావడంతో వారి మీద కూడా చర్యలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ 3 పబ్బుల యజమానులకు నోటీసులు జారీ చేసింది. మిగతా 4 పబ్బులు, ప్రిజం పబ్ కావచ్చు, ఆ తర్వాత బ్రాడ్వే పబ్బులు, ఇంకా మిగతా 4 పబ్బులు ఉన్నాయి. ఆ పబ్బుల యజమానుల పాత్ర మీద కూడా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఆ 4 పబ్బుల్లో కూడాను డ్రగ్స్ సర్వ్ అయినట్టుగా పోలీసులు నిర్ధారణకు వస్తే మాత్రం ఆ 4 పబ్బుల మీద కూడా కేసులు నమోదు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులో 2 పోలీస్ అధికారుల కుమారులు ఉన్నారు, రాహుల్ తేజతో పాటు మోహన్. ఈ ఇద్దరు కూడాను ఈ డ్రగ్స్ సరఫరా చేయడంలోనూ సూర్యతో చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా ఇప్పటికే ఈగల్ టీం గుర్తించింది. సో ఇద్దరిని కూడా ప్రజెంట్ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మరోవైపు రాహుల్ తేజను పీటీ వారెంట్ మీద విచారించడానికి ఇప్పటికే నిజామాబాద్ పోలీసులు కూడా సిద్ధమయ్యారు. వారు కూడా పీటీ వారెంట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. 2024 జనవరి 1న ఇటు రాహుల్ తేజ మీద కేసు నమోదైంది, డ్రగ్స్ కేసు. సో నిజామాబాద్ పోలీసులు కూడా ఈ రాహుల్ తేజ విషయంలో విచారించబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి.